ఈరోజు ఏదైతే అన్వేషణ అనే ఛానల్ పెట్టుకొని అవినాష్ ఏదైతే బాగుతున్నాడో, భారతదేశం గురించి బాగుతున్నాడు, నా మాత సీతాదేవి గురించి బాగాడు, ద్రౌపది గురించి బాగాడు, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం గురించి ఏదైతే ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడో ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు వాడి మీద తీసుకోకపోవడం చాలా అన్యాయం. ఇమీడియట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాడు ఎక్కడున్నా సరే వాడిని తన్ని తీసుకొని వచ్చి వాడికి ఎటువంటి శిక్ష పడాలంటే రెండోసారి ఎటువంటి వ్యాఖ్యలైనా సరే నోరు ఇప్పాలంటే గడగడ వణికే విధంగా శిక్ష పడేలాగా చేయకపోతే కనుక మా మహిళా మూర్తులు ఎవరు కూడా ఈసారి క్షమించేది లేదు. ఎందుకంటే భారతదేశాన్ని అన్నాడంటే భారతదేశంలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా మాట అన్నట్టే వాడు ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు అని గమనించుకోకుండా ఒక తాగుబోతు విధవ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటుంటే ఏ రకంగా ఊరుకుంటామంటే మహిళలు, అది కూడా మహిళల గురించి మాట్లాడుతున్నాడు, నా భారత్ మాత గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కడ పెరిగాడు, అసలు ఏ రకంగా వాడు ఎదిగాడు, అసలు ఈ రోజు డబ్బు చూసుకుని విర్రవీగుతాడో విధవ. అలాంటి వాడిని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇప్పటి వరకు యూట్యూబ్ లోనే ఇష్టం వచ్చినట్టు హల్చల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి సైబర్ క్రైమ్ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్నారని చెప్పి నేను ముఖాముఖిగా అడుగుతున్నాను. అదే విధంగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ, మీరు భారతదేశంలో పుట్టినటువంటి మహిళలు అవ్వచ్చు, లేదంటే మనుషులు అవ్వచ్చు, కనీసం అన్నం తింటున్నారు, భారతదేశంలో పండినటువంటి భూమిలో పండినటువంటి భోజనం చేస్తున్నారు. అలాంటి వెధవనమ్మ మీరు సపోర్ట్ చేసేది, కొంచెమైనా సిగ్గుండాలి మీ అందరికీ కూడా. ఈ రకంగా సపోర్ట్ చేసుకుంటూ దయచేసి ఎవ్వరూ కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా శిక్ష పడే విధంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇమ్మీడియట్ గా ఈ యొక్క గోపాలపట్నం స్టేషన్ కి వచ్చి మీకు కంప్లైంట్ అయితే రైట్ చేయడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ క్యాచ్ చేయాలి, యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకోవాలని చెప్పి నేను మీడియా ముఖంగా